ఏపీ ఎలక్షన్కి సంబంధించి మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడని అందరూ భావించారు. సర్వేలు కూడా అలాగే వచ్చాయి. వేణుస్వామి లాంటి వాళ్ళంతా కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ ఏపీ ప్రజలు ఇలాంటి ఆరా సర్వేలను పోరా అని ఎవరు ఊహించిన విధంగా 175కి 164 స్థానాల్లో గెలిపించి టీడీపీ కూటమికి పట్టం కట్టారు ప్రజలు. ఈ రిజల్ట్ చూస్తుంటే 2019 సీన్ రివర్స్ అయిందంటున్నారు. కాదు అంతకు మించి అని నక్షత్ర మీడియా చెప్తోంది. ఎలా అంటే 2019లో చంద్రబాబు నాయుడికి 24 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ఈసారి వైసీపీ జగన్కి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్షంలో కూడా లేకుండా ప్రశ్నించే హక్కు లేకుండా చేసేశారు. ప్రజలు తీర్పిస్తే ఇలా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఇలా నిరూపించారు ముఖ్యంగా జనసేనాని. పవన్ కళ్యాణ్కి 21 సీట్లకు 21 సీట్లు ఇచ్చి పోయినసారి తప్పు చేశామని ఈసారి మీరు మాకు కావాలి అని ప్రజలే కసిగా గెలిపించినట్లు కనిపిస్తోంది. కూటమి గెలుపుకి ముఖ్యమైన కారణం జనసేనాని. 10 సంవత్సరాల నుంచి జనానికి మంచి చేయాలనే తపనతో పోరాడాడు. ఎంతమంది ఎన్ని మాటలన్నా అవమానించినా చంద్రబాబుతో కలిసినప్పుడు ఆయన 21 సీట్లు ఇచ్చినప్పుడు తమ పార్టీ వాళ్ళు తమని వ్యతిరేకించినా తనని వదిలి వెళ్ళిపోయినా భయం విడలేదు. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు కాబట్టి తెలివిగా వ్యవహరించి వైసీపీ ఓటమిలో కూటమి గెలుపులో ముఖ్య పాత్ర వహించి ఈ ఎలక్షన్ సిరీస్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు జనసేనాని. రేపు ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఆ సీన్ చూసి అందరూ అనే డైలాగ్ ఏంటంటే ఏం ఫీల్ ఉంది మావా ఈ సీన్లో అని.